తీసుకొస్తారా అనేది కూడా డౌట్ రేజ్ అవుతుంది. అది వీళ్ళు ఆడిచ్చే నాటకం అంతేనా? ఎవరు రేషన్ షాప్ లో ఆడిచ్చే నాటకం. ఇప్పుడు దాంట్లో కూడా ఆ ప్రొవిజన్ ఉంది, ఇక్కడ తీసుకోపోతే అక్కడికి వెళ్ళి తీసుకోమని. బేసిక్ చేతనైతే ఆ పని చేయండి, ఇక్కడికి వచ్చి తీసుకోమని. అక్కడ ఇప్పుడు ఇదివరకటి రోజుల్లో ఏంటంటే జనాలు మోసుకొచ్చేటటువంటి ఓపిక ఉండేది, ఇప్పుడు ఆ ఓపికలు లేవు. ఏది రేషన్ షాప్ నుంచి బియ్యం అనే మెయిన్ సమస్య. 20 కిలోలు అట్లాగే ఉంటది, 20-25 కిలోలు అంత మోసుకుని రావాలంటే భారం. ఏ రిక్షాలోనో పెట్టుకుని వస్తే కష్టం, లేదా ఇంట్లో మగాళ్ళు పని మానేసి ఆ పని మీద ఉండాలి, లేదా ఇంట్లో ఎవరో ఒకళ్ళు పని మానేసి ఆ రోజు పోవాలి. ఇప్పుడు ఏమవుతుంది, ఈ వాళ్ళ పేరేంటి వాలంటీర్ల ద్వారా ముందే మెసేజ్ చేస్తున్నారు, ఈ రోజున ఈ టైంకి వస్తుందని. ఆ టైంకి ఉంటున్నారు అంతే. వీళ్ళు అనేది ఏంటి, రేషన్ షాప్ అయితే పొద్దు నుంచి సాయంత్రం దాకా ఉండదు, అది కూడా టైమింగ్స్ ఉంటుంది, దానికి టైమింగ్స్ ఉంటాయి. అదే 10 రోజుల పాటు ఎప్పుడైనా వెళ్ళచ్చు. ఇది కూడా 10 రోజుల లోపలే తీసుకొస్తారు. ఇప్పుడు ఈ వారం ఇక్కడ ఒక ఏరియాకి ఒక వీధికి ఏదో ఒక రోజు వస్తాడు, 10 రోజులు డైలీ రాడు. పక్క రోడ్ లోకి వచ్చింది అనుకోండి, అప్పుడైనా తీసుకుంటారేమో. ఇదేమి మొత్తం వేరే దేశాలకు పోదు కదా అక్కడ, లేదా దీంట్లో ప్రొవిజన్ కూడా ఉంది. అదే బండి దగ్గర తీసుకోవాలని కూడా లేదు, మనకి కనబడ్డ ఏ బండి ఒకటి దగ్గర ఆపి తీసుకోవచ్చు. అవును, ఫింగర్ వేసి మరి ఇంకేం బాధ, ఎక్కడైనా తీసుకోవచ్చు, మళ్ళీ తీసుకోవచ్చు కదా, ఏ ఊర్లో అయినా తీసుకోవచ్చు. మరి ఇంకేంటి బాధ అసలు నన్ను అడిగితే అక్కడ. అది చాలా మంచి పద్ధతి. కాకపోతే ఏంటంటే ఇది ఎంత పరిస్థితి